దాని తర్వాత పృథు మహారాజ్ యొక్క అవతారం. మనకి శ్రీమద్ భాగవతంలో అద్భుతమైన పృథు మహారాజ్ అర్చి యొక్క కథ కూడా వస్తుంది. దాని తర్వాత 5 అవతారాలు తల్లిదండ్రులు లేకుండా స్వయంగా ఆయన ఆవిర్భవించారనమాట. ఏంటి ఆ 5 అవతారాలు అంటే, మొట్టమొదటి మత్స్యావతారం, దాని తర్వాత కూర్మావతారం, దాని తర్వాత ధనవంతరి అవతారం, దాని తర్వాత మోహినీమూర్తి, దాని తర్వాత నృసింహ అవతారం. ఈ అవతారాలు అయిపోయాక స్వామి ఆవిర్భవించారు వామనమూర్తి యొక్క రూపంలో. దాని తర్వాత వామనావతారం, దాని తర్వాత భృగుపతి అంటే పరశురామ అవతారంలో కూడా స్వామి మనకి దర్శనమిస్తారనమాట. దాని తర్వాత మన రామచంద్రుడి యొక్క అవతారం. వామన, పరశురామ, రామ, వ్యాసుల వారి యొక్క అవతారం కూడా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అటువంటి వ్యాసుల వారే మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని అందించారండి.